టీ20 వరల్డ్ కప్ సెమీస్ అయితే జరగబోతోంది. ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి అంటే సౌత్ ఆఫ్రికాకి, న్యూజిలాండ్కి. ఈ రెండు మంచి టీంలు, కానీ వచ్చిన విధం వేరుంది. సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఇరగదీస్తూ ఉంది, మంచి ఊపుతో అయితే వస్తుంది. న్యూజిలాండ్ కొద్దిగా అటు ఇటు ఇంగ్లాండ్తో ఓడిపోయింది, దానికి ముందు గ్రూప్ స్టేజ్లో కూడా మ్యాచ్ ఓడిపోయింది. సో అటు ఇటు కష్టపడి అయితే వచ్చింది. కానీ చెత్త టీంలు అంటే లేదు, అద్భుతమైన టీంలు రెండు టీంలోనూ. నీకు సౌత్ ఆఫ్రికా ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో నీకు న్యూజిలాండ్ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంది. తక్కువ అయినా కానీ అసలు కొన్ని మ్యాచెస్ శ్రీలంకతో ఆడిండేటి అయితే బ్రహ్మాండం. నీకు శాంట్నర్ అంతా నైనా ఒక్క రేంజ్లో నిల్చొని బ్రహ్మాండమైన స్కోర్ అయితే నిలబెడతా ఉంటారు, బ్రహ్మాండంగా ఆడారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇది ఎక్కడ జరగబోతుంది? ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతోంది. ఇక్కడ మనం సౌత్ ఆఫ్రికా టీంకి వచ్చాము అంటే కోల్కతా దీంట్లో బ్రహ్మాండంగా అయితే వాళ్ళు డేవిడ్ మిల్లర్ 9 టీ20స్లో 249 అయితే కొట్టాడు, 62.25 యావరేజ్లో. సో డేవిడ్ మిల్లర్ ఆడే ఛాన్సెస్ బాగున్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి టీ20 వరల్డ్ కప్స్లో మామూలుగా మనము ఇది చూసామంటే 0-6, 7-15, 16-20 ఇట్లా డివైడ్ చేసామంటే స్టార్ట్, తర్వాత కన్సాలిడేట్, తర్వాత యాక్సలరేట్ అనేసి. ఈ 7-15లో 9 పాయింట్ ఎక్కువ కొట్టారు వీళ్ళు, 9.25 అంతా కొట్టారు వీళ్ళు, 6-5 అంత కుమ్మే పెట్టారు వరల్డ్ కప్లో అయితే. థర్డ్ పొజిషన్ న్యూజిలాండ్ వస్తుంది. సో వీళ్ళు భీకరంగా అయితే ఉండబోతూ ఉన్నారు. సో టీం ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళది వచ్చేసి కెప్టెన్ అక్రమ్, డికాక్, రైన్ రికల్టన్, తర్వాత బ్రేవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో యాన్సన్, కార్బెన్ బోషు, రబాడా, కేశవ్ మహారాజ్, లుంగి నిగిడి వీళ్ళు ఉండబోతారు. ఎందుకురా అంటే వీళ్ళకి స్పిన్ అటాక్ అనేది అక్కడ నీకు కోల్కతాలో సూపర్ ఉండబోతూ ఉంటుంది. సో ఇక్కడ న్యూజిలాండ్ టీంకి వచ్చాము అంటే న్యూజిలాండ్ టీము నీకు మ్యాట్ హెన్రీ లేడు, ఇంకా న్యూజిలాండ్లోనే ఉన్నాడు, కొడుకు పుట్టాడని వెళ్ళాడు. సో మనోడు వస్తున్నాడా లేదా తెలీదు. మనోడు వచ్చాడు అంటే మటుకు హ్యాపీగా మనోడు ఉంటాడు, లేదా వాడి బదులు జాకబ్ డఫీ అయితే ఉండబోతాడు. సో ఇంకా అట్టాగే మళ్ళీ జేమీ నీషమ్ కూడా ఆడుతూ ఉన్నాడు, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు నెట్స్లో. సో కోల్ మెక్కలోన, జిమ్ నీషమా వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు ఉండబోతారు. సో వీళ్ళ టీం ఎలా ఉండబోతూ ఉంది, వీళ్ళు ఏంద్రా అంటే టిమ్ సీఫర్ట్, ఫిన్ యాలన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్, మిచెల్, మార్క్ చెప్మెన్, శాంట్నర్, ఇంక చెప్పినట్టు కోల్ మెక్కలో లేదా జేమీ నీషమ్మ, లేదా మ్యాట్ హెన్రియా, డెఫియా, జాకబ్ డఫియా, ఇషోడి, లోకీ ఫర్గూసన్ వీళ్ళు మంచి స్పిన్ అటాక్తో పోతూ ఉన్నారు, పేస్ అటాక్తో కూడా పోతున్నారు. హెన్రీ మంచి వికెట్లు తీస్తాడు, కాకపోతే చూడాలి మనం. లోకీ ఫర్గూసన్ డికాక్తో దాదాపు 23 బాల్ వేసాడు టీ20లో, 3 సార్లు అయితే అవుట్ చేశాడు. సో స్టార్టింగ్ ఓవర్లు వేసి డికాక్ని అవుట్ చేయాలన్నది న్యూజిలాండ్ ఒక ఇది ఉంటుంది. కానీ సరే వీల్ సైడ్ ఏందిరా అంటే ఫిన్ యాలన్ అసలు లుంగి నిగిడి ఇప్పటిదాకా సౌత్ ఆఫ్రికా బ్రహ్మాండంగా వేస్తూ వచ్చాడు, ఆ కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు. 18 balls 50 runs కుమ్మి అవతలు పడేశాడు, 277.7 స్ట్రైక్ రేట్. ఈ లెక్కన చూసాము అంటే సౌత్ ఆఫ్రికా పైన వీళ్ళు కొద్దిగా తక్కువే ఇది చేస్తూ ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంది మనకి. ఎవరు గెలుస్తారు? లాస్ట్ 5 మ్యాచెస్ చూసామంటే సౌత్ ఆఫ్రికా అన్నీ గెలిచింది. ఇక న్యూజిలాండ్ వచ్చేసి 2 ఓడిపోయింది, 3 గెలిచింది. లాస్ట్ మ్యాచ్ అట్ట తిరిగి అది గెలిచింది కాబట్టి కొద్దిగా బాగానే ఉంది అంతా. సో ఇంకా సిచ్యువేషన్స్ ఏంది, ఎవరు గెలుస్తారు అంటే ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. కాకపోతే ఇక్కడ మనం విన్ పర్సంటేజ్ తీసామంటే కోల్కతాలో ఫస్ట్ బ్యాటింగ్ తీసిన వాళ్ళు కొద్దిగా విన్ అయ్యే ఛాన్సెసే మనకు కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కానీ మనం వెస్టిండీస్ పైన గెలిచామంటే ఆ పిచ్ పైన వీళ్ళు ఆడట్లా, దాని పక్క పిచ్ పైన అయితే వీళ్ళు ఆడుతూ ఉన్నారు వీళ్ళు. సో మనం ఆ ఒక ఇది కూడా చూసుకోవాలి, ఆ పక్క పిచ్ ఎలా ఉండిపోతుందో మనకి వీళ్ళకి అయితే తెలియదు, మనకి ఆ ఇది చూడాలి. న్యూజిలాండ్ వీళ్ళు హెడ్ టు హెడ్ జనరల్గా ఆడినప్పుడు వీళ్ళు మ్యాచెస్ ప్లేడ్ 10 ఆడితే 80% సౌత్ ఆఫ్రికా గెలిచింది. యావరేజ్ స్కోర్ 177, హైయెస్ట్ 255, లోయెస్ట్ 118. న్యూజిలాండ్కి వచ్చామంటే 60% విన్ పర్సంటేజ్ ఉంది,
183 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ 225, హైయెస్ట్ ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. లోయెస్ట్ వచ్చేసి 153. సో లోయెస్ట్ సౌత్ ఆఫ్రికా కంటే ఎక్కువ ఉంది, అంటే పడిందంటే మామూలుగా పడదు ఇది. సో బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి 50% గెలిచింది, బౌలింగ్ ఫస్ట్ వచ్చేసి 40% గెలిచింది. ఇక్కడ దీనిపైన యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 162 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ 140 ఉంది. సో సిచ్యువేషన్స్ చూసాము అంటే మనకి జనరల్గానే తెలుసు సౌత్ ఆఫ్రికా ఆర్ చోకర్స్ అని. కాకపోతే లాస్ట్ వరల్డ్ కప్లో అది సౌత్ ఆఫ్రికా సెమీస్లో గెలిచి ఫైనల్స్కి వచ్చింది. ఆ చోకర్ అన్న ఇది అక్కడ ఇచ్చేసిందే, అది వన్ టైం వండరా తెలీదు, చూడాలి. ఎందుకంటే కొద్దిగా మనం కరెక్ట్ పుష్ ఇచ్చామంటే, న్యూజిలాండ్ వాళ్ళు కరెక్ట్ పుష్ ఇచ్చారంటే సౌత్ ఆఫ్రికా మటుకు తక్కువ అయిపోతుంది. ఇది మనకు తెలుసు, అది ప్రపంచం అందరికీ తెలుసు. సో దానిపైన ఇది చేయాలనుకుంటారు. అండ్ నీకు న్యూజిలాండ్ దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉంది బ్రహ్మాండంగా. ఈశ్వరుడు బాగా వేస్తాడు, నీకు శాంట్నరే బ్రహ్మాండంగా వేస్తాడు, రచిన్ రవీంద్ర బాగా వికెట్లు తీస్తున్నాడు, వీళ్ళని బాగా అయితే ఇది చేశాడు. సౌత్ ఆఫ్రికా కూర్చోంటే వీళ్ళు హిట్టింగ్ పవర్ బాగుంది బ్రహ్మాండంగా. అండ్ వీళ్ళ దగ్గర కేశవ్ మహారాజ్ అనేటోడు బ్రహ్మాండమైన స్పిన్నర్, నీకు పవర్ ప్లేన్లోనూ వేస్తాడు, అన్ని దగ్గర లేసి వికెట్ తీసే సత్తా కూడా మనోడి దగ్గర ఉంది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఫైనల్కి వెళ్తారు అనేది మటుకు మనం వేచి చూడాలి. అది రేపు 7 గంటలకి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. జియో హాట్స్టార్లో అయితే మనం ఫ్రీగా చూడవచ్చు. 6 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది, ఏదో సొల్లు చెప్తారు కానీ మ్యాచ్ మటుకు 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో మనం మ్యాచ్ చూసి మనం ఏమనుకున్నాము, ఎవరు గెలిచారు అనేది ఆ తర్వాత మనం రేపు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు చేయాల్సిందంత ఒకటి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.